హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ప్రజెంట్ అయితే కనుక నేను ఓల్డ్ సిటీ వెళ్తున్నాను. సో ఓల్డ్ సిటీలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ నేను మీకు చూపిస్తాను. సిరీస్ 7లో మీకు చాలా ప్లేసెస్ చూపించాను కదా, కంటిన్యూషన్ సిరీస్ గా ఇది ఉండబోతుంది. సో ఓల్డ్ సిటీలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే మనకి పవిత్రమైన ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలతో పాటు మరికొన్ని విషయాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుందంతా కూడా మౌంట్ జియోను. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో నేను మీకు చూపించాను కదా, దావీదు రాజు మొట్టమొదటిసారిగా ఈ సియోను కొండ మీదకి రావడం జరుగుతుంది స్వరంగ మార్గం ద్వారా. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద యుద్ధం చేసి గెలిచి ఈ సియోను పర్వతాన్ని దావీదు రాజు తన రాజధానిగా ప్రకటించుకోవడం జరిగింది. ఇదైతే మనందరికీ తెలిసిన విషయమే. ప్రజెంట్ అయితే కనుక నేను సియోను పర్వతం పైకి వచ్చాను. సో ఇక్కడ నేను నా వెహికల్ పార్క్ చేసుకుని ఇక్కడ నుంచి షూట్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈ రోజు దావీదు రాజు సియోను పర్వతం మీదకి వచ్చి యుద్ధం చేసి రాజధానిగా ప్రకటించుకున్నటువంటి వివరాలు కూడా నేను ఒక వీడియో చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఈ నేమ్ తో మన ఛానల్లో వీడియో ఉంటుంది, లేదంటే నేను ఎండ్ కార్డ్స్ లో కూడా ఆ వీడియో లింక్ పెడతాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. ప్రజెంట్ అయితే కనుక నేను ఓల్డ్ సిటీలోకి ఎంటర్ అయ్యాను. ముస్లిమ్స్ క్వార్టర్స్ లో ఉన్నా నేనైతే కనుక ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలోనే మనకి డోమ్ ఆఫ్ ద రాక్ ఉంది. సో ఎగ్జాక్ట్ గా నేను బ్యాక్ సైడ్ ఉన్నాను. ప్రస్తుతం అయితే కనుక ఈ ఓల్డ్ సిటీలో ఉన్న మార్కెట్స్ అన్ని కూడా మనం ఒకసారి చూసి తర్వాత మిగతా ప్లేసెస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఈ ఓల్డ్ సిటీ మొత్తం కూడా కెమెరా సర్వేలెన్స్ లో ఉంటుంది 24/7. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కెమెరాస్. లాస్ట్ టైం ఒక వీడియోలో మీకు చూపించాను కదా, ఇక్కడ చాలా వరకు గొడవలు అవుతూ ఉంటాయి అని చెప్పేసి. సో ఎప్పుడైనా ఎక్కడైనా ప్రాబ్లం అయితే కనుక వెంటనే ఇమీడియట్ గా ఆ ప్రదేశానికి పోలీసులు రావడం జరుగుతుంది. Assalamualaikum. When line gate? Anay biro line gate. Are you Muslim? Ana Muslim, bas anay bishuf. The first junction. Third junction. Okay. First junction, yeah. Badin ro yamina. Yeah, Yamin. Right. Okay. Okay, ana shuf market badin ana ich. Assalamualaikum. సో ఇవన్నీ కూడా ఓల్డ్ సిటీలో ఉన్న క్యాండీస్. I'm from India. Are you Muslim? Hello. Not hello. Only Muslim. Okay. Which gate I can go? Tomorrow. Okay. Thank you, sir. సో ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఈ డోమ్ ఆఫ్ ద రాక్ ఉన్న ప్రదేశానికి వెళ్ళడానికి ముస్లిం యాత్రలు వెళ్ళడానికి అయితే కనుక మనకి వెస్టర్న్ వాల్ దగ్గర ఉన్నటువంటి మగరబీ గేట్ నుంచి అయితే కనుక మనం ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు నేను వచ్చినటువంటి గేట్ దగ్గర నుంచి వెళ్ళాలంటే కనుక ఫ్రైడే సాటర్డే ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఈ ద్వారం నుంచి ఈ డోమ్ ఆఫ్ ద రాక్ ఉన్న ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరిని కూడా ఫ్రైడే అండ్ సాటర్డే లోపలికి అలౌ చేయరు. ఎందుకంటే ఫ్రైడే సాటర్డే ముస్లిం సోదరులందరూ కూడా నమాజు చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి టూరిస్టులను ఎవరిని కూడా మిగతా ఏ ద్వారాల నుంచి కూడా ఫ్రైడే సాటర్డే ఈ డోమ్ ఆఫ్ ద రాక్ ఉన్న ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఇక్కడ ఒక రూల్ పెట్టడం జరిగింది. రిమైనింగ్ డేస్లో మనం ఈ డోమ్ ఆఫ్ ద రాక్ దగ్గరికి వెళ్ళడానికి సమ్మర్లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అయితే కనుక మార్నింగ్ 8:30 నుంచి 11:30 దాకా అలౌ చేస్తారు. ఆఫ్టర్నూన్ 1:30 నుంచి 2:30 వరకు అలౌ చేయడం జరుగుతుంది. వింటర్లో అయితే కనుక అక్టోబర్ నుంచి మార్చి వరకు అయితే కనుక టూరిస్టులు విజిట్ చేయడానికి అయితే కనుక మార్నింగ్ 7:30 నుంచి 10:30 వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ 12:30 నుంచి 1:30 వరకు ఈ డోమ్ ఆఫ్ ద రాక్ దగ్గరికి మనకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. YouTuber? Huh? YouTuber? Yeah. Wala. Making video.
Assalamualaikum. Kebalik maju. Alhamdulillah tamam. Terapi mama. Assalamualaikum. Hai. هاي روح المسجد هاي نفسها मुझे भी ब्लॉग के लिए Pagi. Это мы тут подумали. طيب ما సో ప్రజెంట్ అయితే కనుక మనం మార్కెట్లోకి ఎంటర్ అయ్యాము, ఓల్డ్ సిటీ మార్కెట్లోకి. ఇవన్నీ కూడా బ్రెడ్స్. అస్సలాముఅలైకుం. ఇది వచ్చేసి ఫిలాఫిల్ పెద్దవి బాగా. నార్మల్గా మనకి చిన్న సైజులు ఉంటాయి కదా, ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి సైజ్ అయితే. అస్సలాముఅలైకుం. ఓకే సార్, కెన్ ఐ టేక్ వీడియో? Take video for this. ఓకే సార్. Just tell me. That's it. One bite. You can అనైజీ మర్తాని. come back with 10 like. థ్యాంక్స్ అన్న. ఎక్కడ మీది? మాది ఇక్కడ అయితే కిసిల్పల్లి. అస్సలాముఅలైకుం. కేఫాలి. సో ఇవన్నీ కూడా ఓల్డ్ సిటీలో ఉన్న మార్కెట్స్ ఇవి. అస్సలాముఅలైకుం.
Assalamualaikum. الفلتر بينزل المي واطي شوي. بينزل الزنبور كل شيء بيكون فيها لا فيها. ప్రజెంట్ మనం ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశం చాలా ఇంపార్టెంట్ ప్లేస్ మన క్రిస్టియానిటీకి. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యాగం మొదలైనటువంటి ప్రదేశం అయితే ఇదే. ప్రజెంట్ అయితే కనుక ఈ ప్లేస్ క్లోజ్ చేశారు. మార్నింగ్ 8 o'clock నుంచి 12 o'clock వరకు మాత్రమే ఇది ఓపెన్ ఉంటుందంట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ ప్రదేశం అయితే కనుక లోపల. Hi, hi. Assalamualaikum. The mosque gate this way or this way? Mosque gate, see. This way. This is HO Arch. This is beginning of Via Dolorosa. See the arch? Okay. Here Pilatus washed his hand and he asked the people to choose one, Jesus or Barabbas. From here Jesus got his cross and started walking Via Dolorosa till Golgotha. From here it was started. From here, because this area used to be Pilatus' house. Pilatus house. Okay. లైన్ గేట్ దగ్గర ఉన్న మార్కెట్ ఇది. సో ఈ వేలోంచి మనం డైరెక్ట్ లోపలికి వెళ్తాం. హాయ్, సలాం అలైకుం. కేఫ్ అలిక్. ఎంత సవిక్ సలాం. సో ఇదంతా కూడా ఓల్డ్ సిటీ. أطفال فاقدين حنان الأب والأم يناشدون الله ويناشدون رواد المسجد المبارك. సో ఈ గేట్ నుంచి లోపలికి వెళ్తారు. సో లోపలికి వెళ్ళి ప్రే చేసుకుంటారు వచ్చేసి అంజూరు. ఇవన్నీ కూడా అంజూరు ఫ్రూట్స్ అన్నమాట, సేల్ చేస్తున్నారు ఇక్కడ. సో కిలో వచ్చేసి 25 షెకల్ ఉందండి. ఇది 25 షెకల్ ఉంది 1 కిలో అయితే. హిందీ अना मालूम अरबी अना मालूम अरबी इंत कलम हिंदी अना मालूम अरबी के कहाँ से? हम इंडिया से इंडिया आंध्र आंध्र स्टेट आंध्र प्रदेश हाँ मैं नहीं थी यहाँ पे। किधर था आप? हिमाचल हिमाचल हाँ वेरी गुड यू कैन कम अगेन ऑल्सो I'm coming
again, actually. థ్యాంక్ యూ, శుక్రాన్. సో హిందీ మాట్లాడుతున్నారు. తనైతే హిమాచల్ వచ్చారంట, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారంటే హిందీ మాట్లాడుతున్నారు. సలాం అలైకుం. హాయ్ హాయ్. సునకు Hello, welcome. వెల్కమ్ టు లో الله ينعمك الخير يا اخي سعيد. సో ఇది వచ్చేసి లైన్ గేట్ అనమాట. ఇక్కడ మార్కెట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు. సో ఇది లైన్ గేట్. సో ఇది వచ్చేసి లైన్ గేట్ అనమాట. ఇది మనకి మట్టల ఆదివారం ఉంటుందో అప్పుడు ఒలివ కొండల నుంచి ఈ గేట్ ద్వారానే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మార్కెట్స్. यस यस कौन सा? मैं आपको बताएगा. ये ओपन करो, यूट्यूब ओपन करो, इजराइल व्लॉग्स इंग्लिश में. मैं आपको बता हेल्प करेगा. इजराइल फेमस है इतना ज़्यादा नहीं है, बस अभी हो रहा हूँ. अभी 19,000 सब्सक्राइबर्स है. 19,000. नाइस. इजराइल GES. आप अच्छे से हिंदी बात कर रहे हैं, बहुत अच्छा बात कर रहे हैं अभी हिंदी. आई नो हिंदी वेरी वेल एक्चुअली. हाँ ये मेरा ठीक है मैं You're आपको not South Indian. I'm- So why you're South Indian? हाँ Yeah. आई एम साउथ इंडियन. Well, actually, my next destination is South. हाँ ओके, यू कैन विजिट our places also. Thank you मैम. अस्सलाम वालेकुम. الشيء الواحد ياخذ دينه والله فوق الايدين. قال رسول الله صلى الله عليه وسلم: انا وكافل اليتيم بالجنه، واشار باصبعه السبابه والوسطى، القليل عند الله الكثير. ضرب الشيء الواحد يا اخوي. షబాత్కి ఇంకా ఫుల్ మార్కెట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు, క్రౌడ్ అయితే ఇక్కడికి. ఇవన్నీ కూడా జెల్లీస్. هذه الصدقه صليتان ان شاء الله في بيت من بيوت الله تشهد لكم الملائكه في ساحات المسجد الاقصى المبارك، او اجعلها تفريجه هم بينك وبين الله عن ابننا في التوجيه. ان شاء الله انه ربنا بينجح ابنائكم كلكم يا اخواني في الله وبتفرحوا فيهم، ولكن هذه هي صدقه فاجعلها عن روح ابيك وامك وقل رب ارحمهما كما ربياني صغيرا. فالرسول صلى الله عليه وسلم يقول: هذه الدنيا رمضان وليس دار المصطفى. సో కనిపిస్తుంది కదా పైన ఉన్నదైతే ఒలివ కొండలు. ఇవన్నీ కూడా మీకు టవర్ కనిపిస్తుంది కదా, లాస్ట్ టైం నేను మీకు చూపించాను కదా. ఒలివ కొండల దగ్గర ఉన్నటువంటి చర్చ్ టవర్ అయితే కనిపిస్తుంది మనకి. సో ఇవన్నీ కూడా షెరూట్స్. షబాత్ రోజు నీకు బస్సెస్ ఉండవు కాబట్టి ఇలాంటి వెహికల్స్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే. ما مسكر واش تروحي؟ انا بشوفه. تعال تعال نشوفها. تعالي.
ఫ్రైడే అండ్ సాటర్డే ఇజ్రాయెల్లో ఉన్న ముస్లిమ్సే కాదు, పాలస్తీనా నుంచి కూడా ముస్లిమ్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నమాజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా పాలస్తీనాకి సంబంధించినటువంటి ముస్లిమ్స్. వీళ్ళందరూ కూడా బస్సెస్లో వస్తూ ఉంటారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ నమాజ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి పాలస్తీనాకి వెళ్ళిపోవడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో మీకు ఒక చర్చ్ కనిపిస్తుంది కదా, అదే గెచ్చమని తోట. شو حنيون انت ايش نخاع تبي حنيون ما بعيا حتى خلينا تلمون اذا في طبيعي بنعطيك عشان هذا على الحنايا. حنيون انت لو سلمتم حنيون في حنايا سلي انتوا العرب ماخذين كل شيء هوا هو هوا والله بتستعملوا مخلفات. సో ఇది వచ్చేసి లైన్ గేటు. ఇందులోంచి మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. అస్సలం వాలేకుమ్. సో ఇది లైన్ గేట్ ఇలా ఉంటుంది మనకి. హలో, హాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ప్రజెంట్ అయితే కనుక నేను జెరూసలేం ఓల్డ్ సిటీలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మదర్ మేరీ, వర్జిన్ మేరీ హౌస్ అయితే ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది. లోపలికి వెళ్ళి మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో ఇదంతా కూడా వర్జిన్ మేరీ జన్మస్థలమైనటువంటి ప్రదేశానికి పైన ఉన్నటువంటి ప్రదేశం ఇది. సో ఇక్కడ అందరూ కూడా ప్రేయర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ సిస్టర్స్ ఈ హౌస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. సో సిస్టర్స్ అందరూ కూడా ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు అండ్ దీని మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. సో ఎవ్రీడే ఇక్కడ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి.
సో జెరూసలేంలో ఉన్నటువంటి వర్జిన్ మేరీ జన్మస్థలమైనటువంటి ఈ ప్రదేశంలో మనకి ఇక్కడ క్యాండిల్స్ పెట్టి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. సో క్యాండిల్స్కి మనం అమౌంట్ ఏం పే చేయవసరం లేదు. ఇక్కడ డొనేషన్ బాక్స్ ఉంటుంది. సో ఇందులో మనం అమౌంట్ డ్రాప్ చేసి మనకి కావాల్సిన అన్ని క్యాండిల్స్ తీసుకుని ఇక్కడ వెలిగించి ప్రేయర్ చేసుకోవచ్చు. సో నేనైతే 3 క్యాండిల్స్ తీసుకున్నా. సో ఈ ప్రదేశానికి ఏ ఇంటెన్షన్స్తో వచ్చినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా క్యాండిల్స్ పెట్టి ప్రేయర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే కనుక మనం కిందకి వెళ్తున్నాము. వర్జిన్ మేరీ పుట్టినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాని లోపలికి ఎంటర్ అవుతున్నాం కిందకి. ఇదంతా కూడా డార్క్గా ఉంది, లోపల చాలా చీకటిగా ఉంది. వాయిస్ కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటా, రీసౌండ్ వస్తుంది వాయిస్ కూడా. వర్జిన్ మేరీ గారు జన్మించింది అయితే కనుక సెప్టెంబర్ 8 అని చెప్తూ ఉంటారు. సో ఈ సెప్టెంబర్ 8వ తారీఖుని ఇక్కడ ఈ చర్చి దగ్గర ప్రేయర్ జరుగుతూ ఉంటాయి. ఆమె పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ గానీ ఫాదర్స్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవడం జరుగుతూ ఉంటుంది. వర్జిన్ మేరీ చనిపోయిన డేట్ అయితే కనుక ఆగస్టు 15గా చెప్తూ ఉంటారు. దీన్నే మేరీ ఊహా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ రోజున కూడా ఇక్కడ ప్రేయర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఈ ప్రదేశంలో. సో మనమైతే కనుక లోపలికి ఎంటర్ అయ్యాము. సో సొరంగ మార్గంలోంచి కిందకి రావాల్సి ఉంటుంది. దీనికన్నా కింద కూడా ఇంకా ఉంది. ఏదైతే ప్రదేశంలో వర్జిన్ మేరీ గారు జన్మించారో ఆ ప్రదేశానికి కూడా నేను మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తాను. సో కిందకి వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడున్న దీని నుంచి కూడా. మనం ఒక సొరంగ మార్గంలో ఉంది ఇది కిందకి వెళ్ళడానికి. సో మొత్తం అంతా కూడా చీకటిగా ఉంది, లైట్స్ కూడా ఏం లేవు ఇక్కడ. చాలా లోపలికి వెళ్ళాలన్నమాట ఇది. వర్జిన్ మేరీ జన్మించింది అయితే కనుక 20 BC అని చెప్తూ ఉంటారు. మరణించిన సమయం అయితే కనుక 40 AD అని చెప్పేసి అయితే కనుక మనకి చరిత్రలో ఉంది. ప్రస్తుతం మనమున్న ప్రదేశంలోను మరియు నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి హగియా మరియా జియోన్ రోమన్ క్యాథలిక్ చర్చ్ డొమెన్షన్ యాబీ ఈ ప్రదేశంలో కూడా వర్జిన్ మేరీ గారు చనిపోయినటువంటి రోజున అక్కడ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఈ చర్చ్ లో అండర్ గ్రౌండ్ లోనే మనకి స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్టుగా మదర్ మేరీ గారి స్టాచ్యూ ఉంటుంది. ఈ మదర్ మేరీ గారి స్టాచ్యూను కూడా చెర్రీ వుడ్ తో తయారు చేయడం జరుగుతుంది. సో మనం ఆ స్టాచ్యూ చూస్తే గనక యాజ్ ఇట్ ఈజ్ మదర్ మేరీ గారు అక్కడ పడుకున్నట్టు మాత్రమే కనిపిస్తుంది. సో పూర్తి వివరాలు ఆ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో లింక్ అయితే కనుక మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఇలా పైనుంచి కూడా వే ఉంది. మేబీ అది లోపలికి అవతల వైపు వెళ్ళడానికి అనుకుంటా. కనిపిస్తుందా మీకు? సో అటువైపు నుంచి కూడా సొరంగ మార్గం ఉంది ఒకటి. ప్రజెంట్ అయితే కనుక చాలా కూల్గా ఉంది ఇక్కడ ప్రదేశం అయితే కనుక కూర్చోవడానికి. ఇక్కడ వచ్చి చాలా మంది ప్రేయర్ చేసుకుంటారు ఈ ప్రదేశంలో. కూర్చోవడానికి కూడా మనకి వీలుగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ప్రేయర్ చేసుకుందాం ఈ ప్లేస్లో. ప్రస్తుతానికి అయితే కనుక మనం జెరూసలేం ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి మదర్ మేరీ వర్జిన్ మేరీ జన్మస్థలమైనటువంటి ప్రదేశానికి వచ్చాము. వర్జిన్ మేరీ జన్మించినటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం ప్రజెంట్ అయితే కనుక. సో ఇదంతా కూడా భూమి నుంచి మనకి ఒక 2 ఫ్లోర్లు కిందకు వచ్చేసాం, అండర్ గ్రౌండ్కి వచ్చాం అనమాట. ఇవన్నీ కూడా కొండలు, సొరంగ మార్గంలో ఉంది. చూసారు కదా వే ఎలా ఉందో వచ్చేటప్పుడు మీరు. సో ఇదంతా కూడా లోపల ఉన్నాం అనమాట ప్రజెంట్ అయితే కనుక. మనం ఇక్కడికి వచ్చి చాలామంది ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు ఈ ప్రదేశంకి వచ్చి. మొత్తం చీకటిగా ఉంది. ఈవెన్ మనం ఫ్లాష్ ఆఫ్ చేస్తే అసలు ఈవెన్ ఏం కనిపించదు ఇక్కడ. చాలా చీకటిగా ఉంది మొత్తం. చూస్తున్నారు కదా ఇలా ఉంది ప్రజెంట్ అయితే కనుక. ఇక్కడ ఈవెన్ ఫ్లాష్ ఆన్ చేస్తేనే మనకి ఇక్కడ ఉన్నవి చూడటానికి వీలు ఉంటుంది.
నార్మల్ టైంలో అయితే లైట్స్ ఆన్ చేస్తారు, బట్ ఇప్పుడైతే లైట్స్ లేవు. ఇప్పుడైతే కనుక వర్జిన్ మేరీ జోకిం మరియు అన్నెల కుమార్తె. మేరీ గర్భధారణకి ముందు అన్నే వంధ్యత్వం కలిగి ఉంది మరియు చాలా వృద్ధురాలై ఉంది. ఎవరైతే వర్జిన్ మేరీ తల్లి గారు చాలా వృద్ధురాలుగా ఉండేవారు మరియా జన్మించే సమయానికి. మేరీకి 3 సంవత్సరాల వయసులో జెరూసలేం ఆలయంలో పవిత్ర కన్యగా సేవ చేయడానికి ఇవ్వబడ్డారు. సో ఇదే ప్రదేశంలో వర్జిన్ మేరీ గారు జన్మించడం జరిగింది. సో ఈ ప్లేస్ లో మనం ఉన్నాం ప్రజెంట్ అయితే కనుక. చాలా పవిత్రమైన ప్రదేశం అని చెప్పొచ్చు. సో మన లోకరక్షకుడికి జన్మనిచ్చినటువంటి మదర్ మేరీ గారు జన్మించినటువంటి ప్రదేశానికి అయితే మనం ఈరోజు రాగలిగాము. ఇది ఇలా ఉంది ప్లేస్ అయితే కనుక. సో నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో చాలా కిందకి వంగి రావాల్సి ఉంటుంది, చాలా చిన్నగా ఉంది ఇది కూడా. సో స్టోన్స్ కూడా చూడండి. అంటే కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళడం కష్టమే అనుకోవచ్చు, చిన్నగా ఉంది కదా. సో పైకి వెళ్ళిపోదాం ఇంకా. సో ఇది వర్జిన్ మేరీ గారు జన్మించినటువంటి ప్రదేశం అయితే కనుక. టైం అయితే 2 o'clock అవుతుంది. ప్రజెంట్ కనుక టెంపరేచర్ చూస్తే ఇజ్రాయెల్లో జెరూసలేం ఏరియాలో కనుక టెంపరేచర్ అయితే కనుక 36 degrees ఉంది. సో ప్రజెంట్ అయితే కనుక నేను వెస్టర్న్ వాల్ దగ్గరికి వచ్చాను. ఏదైతే గోల్డెన్ గేట్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వచ్చాను అనమాట. లోపల అన్ని ప్లేసెస్ చూసుకుంటూ ఇలా ప్రజెంట్ అయితే కనుక లోపలికి ఎంటర్ అవుతున్నాను గోల్డెన్ గేట్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇది లైన్ గేటు. సో లైన్ గేట్కి మనకి లెఫ్ట్ సైడ్లోంచి లోపలికి ఎంటర్ అయితే కనుక ఇక్కడ మనకి గోల్డెన్ గేట్ ఉంటుంది. సో ఇదంతా కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సెమిటరీ ఏరియా అనమాట ఇదంతా కూడా. ప్రభువైన అయిన యేసుక్రీస్తు మొదటిసారి జెరూసలేం నగరంలోకి ప్రవేశించినటువంటి ద్వారం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. ఫస్ట్ టైము నేను ఇక్కడికి వెళ్ళడం కూడా. సో లాస్ట్ వీడియోలో మీకు మౌంట్ ఓలివ్స్ దగ్గర నుంచి చూపించాను కదా. సో ఇప్పుడైతే కనుక దగ్గరికి వెళ్ళి చూద్దాము. సో ఇవంతా కూడా ఈ ప్రదేశంలో ఉన్న ఏవైతే ఈ సమాధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సమాధులు అన్నమాట ఇవన్నీ. ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడలో రాబోయే ద్వారం ఇది. సో మొదటిసారి ఎంటర్ అయినటువంటి ద్వారం అయితే ఇదే. ప్రభు అయిన యేసుక్రీస్తు జెరూసలేం నగరంలోకి ప్రవేశించినటువంటి ద్వారం ఇది. సో రెండో రాకడలో కూడా ఇదే ద్వారం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ జెరూసలేం నగరంలోకి ప్రవేశిస్తారని చెప్పేసి ఈ ద్వారాన్ని క్లోజ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది మౌంట్ ఓలివ్స్. సో మౌంట్ ఓలివ్స్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక లైన్ గీసినట్టుగా ఉంటుంది ఇదైతే కనుక ఈ గేటు ఎగ్జాక్ట్గా. సలాం అలైకుం. కైఫ్ అలిక్. అన్నా సవి వీడియో ఆషన్ యూట్యూబ్. شو اسم قناتك؟ انت يبي كلام؟ ايه؟ انت يبي كلام؟ شنو اسمه انت؟ قناة قناة. ما اسمها؟ هذا سبي يركب ذاك اليوتيوب انت معلم يوتيوب؟ شو اسمها؟ ايش ما؟ ఇజ్రాయెల్ వ్లాగ్స్ కంస సిత్త. افتح يوتيوب. انا اسوي كلام. افتح يوتيوب. حط له اللغة الهندية. سوي ركب لايت. عربية؟ لا انجليش. انا ما في معلم عربي. انجليش؟ ركب انجليش. సో ఇదంతా కూడా మౌంట్ ఓలివ్స్ అనమాట. ISRAL. أنا في مني. أوكي. ستيلا. بعدين أنا أسوي بركب أنت يطلع ذاك الفيديو. أوكي. مع السلامة. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గెచ్చమని తోట. సో గెచ్చమని తోట ఇదంతా కూడా. సో దీనికి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్ టవర్లా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మదర్ మేరీ
సమాధి. సో ఆ ప్రదేశం కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. సో ఇదంతా కూడా మౌంట్ ఓలివ్స్ అనమాట. లాస్ట్ టైం మనం ఇక్కడికి వెళ్ళాం కదా, ఈ ప్రదేశానికి వెళ్ళాము. దీనికి బ్యాక్ సైడే మనకి ఏదైతే ప్రేయర్ టవర్స్ ఉన్నాయో ఆ ప్రేయర్ టవర్స్ దగ్గరికి వెళ్ళాం కదా. సో ఇది మౌంట్ ఓలివ్స్ అనమాట. ఓకే, ఇదంతా కూడా వెస్టర్న్ వాళ్ళు. ఇది ఈ ప్రదేశమే మనకి చాలా ఇంపార్టెంట్ ప్రదేశం అని చెప్పొచ్చు. చాలా పవిత్రమైన ప్రదేశం ఇదైతే కనుక. ఈ ద్వారం నుంచి మనకి ప్రభువైన యేసుక్రీస్తు జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరిగింది. రెండవ రాకడలో కూడా ఈ ప్రదేశం నుంచే మనకి ప్రభువైన యేసుక్రీస్తు ఈ నగరంలోకి ప్రవేశిస్తారు. జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా సమాధులు. వీటి మధ్యలోంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రభువైన యేసుక్రీస్తు రాకడని ఆపడానికి ఇక్కడ ఈ సమాధుల్ని పెట్టడం జరిగింది. ముస్లిమ్స్ సంబంధించినటువంటి సమాధులు ఇవన్నీ కూడా. अस्सलाम वालेकुम. Hi. كيف حالك? الحمد لله. I'm from India. Are you Muslims? ما في مسلم. أنا Christian. You are a Christian. Yeah. This is Golden Gate. Yeah. That is what I'm showing. Hi. Hello. You're Muslim? Yes. Assalamu alaikum. كيف حالك مدير? Alhamdulillah. How are you doing? Where are you from? I'm from India. India. أهلا وسهلا. كله تمام. كله تمام. هذا يعني نصور له تاريخنا about history. Yeah. أنا بركب ذاك اليوتيوب. Very nice. Okay. Yeah. Where are you from India? I'm from India, Andhra, South India. Okay. Nice. Very nice. But I speak Arabic. Very nice. Okay. Yeah. Very nice. Okay. MashaAllah. This is the holy place I want to show Indian people. Yeah. It's good. Okay. Shukran. Thank you. Just. Yeah. సో ఇదే ప్రదేశం గోల్డెన్ గేట్ ఇది. సో ఈ గోల్డెన్ గేట్ ద్వారానే ప్రభువైన యేసుక్రీస్తు మన జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా సమాధులు. ఇవన్నీ కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సమాధులు అనమాట. ఇవన్నీ కూడా ఈవెన్ గోల్డెన్ గేట్కి కూడా టచ్ అయ్యేలాగా మనకి ఇక్కడ సమాధి ఒకటి కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ కూడా సో ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ ఈ ప్రదేశం నుంచి అంటే ఈ గోల్డెన్ గేట్ నుంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ సమాధులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సమాధులు అనమాట. ఇదంతా కూడా సెమిటరీ ఏరియా. ఇదంతా కూడా చూడండి, ఇదంతా కూడా సెమిటరీ ఏరియా. ఈవెన్ ఇది కూడా సమాధే. ఇదంతా కూడా సో మీరు చూస్తున్నారు కదా, ఇదే గోల్డెన్ గేటు. ప్రభువైన సును ప్రజెంట్ అయితే కనుక నేను జెరూసలేంలో ఉన్నటువంటి మనకు పవిత్రమైనటువంటి గోల్డెన్ గేటు ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా జెరూసలేం నగరంలోకి ప్రవేశించినటువంటి ద్వారం ఇది గోల్డెన్ గేట్ అంటారు దీన్ని. సో ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఒలీవ కొండలు. ఈ ఒలీవ కొండల దగ్గర నుంచి ఏదైతే పైన నేను మీకు చూపించినటువంటి పీటర్ నోస్టర్ చర్చ్ ఏదైతే ఉందో, సో ఎగ్జాక్ట్గా ఈ ప్రదేశంలో ఉంటుంది. అదైతే కనుక పీటర్ నోస్టర్ చర్చ్ అనమాట. సో ఆ ప్రదేశం నుంచి మట్టల ఆదివారం రోజు ప్రభువైన యేసుక్రీస్తు జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఈ ప్రదేశంలో ఉంటుంది చర్చ్ అయితే కనుక పీటర్ నోస్టర్ చర్చ్ అనేది. సో ఆ ప్రదేశం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు జెరూసలేం నగరంలోకి రావడం జరుగుతుంది ఇలా. సో ఈ ప్రదేశంలో ఉంటుంది ఎగ్జాక్ట్గా పీటర్ నోస్టర్ చర్చ్ అనేది ఈ ప్రదేశంలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ మనకి బిల్డింగ్స్ అడ్డు ఉన్నాయి. అక్కడి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ఇలా రావడం జరుగుతుంది. మీకు చూపిస్తున్నాను కదా. సో ఈ ప్రదేశం అంతా ఇలా రావడం జరుగుతుంది. సో వెహికల్ కనిపిస్తుంది కదా మీకు, ఇదే వేలో. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ మీకు స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ దగ్గర నుంచి ఇలా రావడం జరుగుతుంది. బట్ మనం లాస్ట్ టైం అయితే కనుక ఈ ప్రదేశం అంతా కవర్ చేసుకుని వచ్చాము. ఇదంతా కూడా ఇలా కవర్ చేసుకుని రావడం జరిగింది. ఈ ప్రదేశం నుంచి ఎక్కడైతే మీకు ఇజ్రాయెల్ ఫ్లాగ్ కనిపిస్తుందో అక్కడి నుంచి ఇలా వేయి ఉంటుంది అనమాట కిందకి ఇది ఇలా. సో ఈ ప్రదేశం నుంచి ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు రోడ్డు కనిపిస్తుంది కదా, అదే రోడ్లో ఇక్కడ మీకు వే ఏదే కనిపిస్తుందో ఈ వేలోంచి ఇలా రావడం జరుగుతుంది. ఆ వే డైరెక్ట్గా మనకి ఇక్కడ కలుస్తుంది అనమాట. ఏదైతే ఈ వే ఉందో ఈ వే ఇలా టర్న్ అయ్యి లోపటి నుంచి వస్తుంది ఇలా. సో ఇది ఇలా
ఇది వచ్చేసి గెచ్చమని తోట దగ్గర ఉన్నటువంటి చర్చ్ ఇది. సో ఈ గెచ్చమని తోటకి వెనకాల సైడ్ నుంచి ఏదైతే ఉందో ఆ రోడ్డు దగ్గర నుంచి ఇలా వస్తాం అనమాట మనం. సో అక్కడి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ఈ ద్వారం నుంచి మనకి జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరుగుతుంది అప్పుడు. సో తర్వాత ముస్లిమ్స్ ఈ ద్వారాన్ని క్లోజ్ చేసేయడం జరుగుతుంది. ఇది మొత్తం అంతా కూడా క్లోజ్ చేసి తర్వాత ఈ ప్రదేశాన్ని అంతా కూడా సెమిటరీ ఏరియాగా మార్చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఈ ప్రదేశంలో ఉన్న అన్ని సమాధులు కూడా, ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమాధులు కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సమాధులు. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా సమాధులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న సమాధులన్నీ కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి. ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒలివ కొండలు అనేది మన క్రిస్టియానిటీకే కాదు యూదులకు కూడా చాలా పవిత్రమైన ప్రదేశం అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇంత పవిత్రమైన ప్రదేశంలో ఇక్కడ ఉన్నటువంటి సెమిటరీ ఏరియా అంతా కూడా యూదులదే. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న సమాధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యూదులకి సంబంధించినటువంటి సమాధులు. గోల్డెన్ గేట్కి ఎదురుగా ఉన్న సమాధులన్నీ కూడా ముస్లింకి సంబంధించినవి అయితే, ఈ మౌంట్ ఒలివ్ ఏదైతే ఒలివ కొండల దగ్గర ఉన్నటువంటి ఈ సమాధులన్నీ కూడా యూదులకి సంబంధించాయి అన్నమాట. సో మనకి చాలా పవిత్రమైన ప్రదేశం కదా, ఈవెన్ యూదులకు కూడా చాలా పవిత్రమైన ప్రదేశం ఇది. ఎందుకు మరి ఇక్కడే వీళ్ళు సమాధులు చేసుకుంటున్నారు? ఈ యూదుల సమాధులు ఎందుకని ఇక్కడే ఉన్నాయి అంటే కనుక, ఎప్పుడైతే యూదులు విశ్వసించే మెస్సయ్య వచ్చినప్పుడు ఈ ఒలివ కొండల మీద నుంచే మెస్సయ్య వస్తారని వాళ్ళు కూడా విశ్వసిస్తున్నారు. ఆ ప్రదేశంలోకి మెస్సయ్య వచ్చినప్పుడు, ఈ ఒలివ కొండల ప్రదేశంలోకి మెస్సయ్య వచ్చినప్పుడు మెస్సయ్యతో పాటు ఇక్కడ సమాధుల్లో ఉన్న వాళ్ళు కూడా తిరిగి జీవం పోసుకొని మెస్సయ్యతో కలిసి ఈ 3వ మందిరం లోపలికి ప్రవేశిస్తారని చెప్పేసి వాళ్ళ నమ్మకం. ప్రత్యేకంగా ఈ ప్రదేశంలో, ఈ ఒలివ కొండల ప్రదేశంలో ఈ సమాధి చేసుకోవడానికి ఒక పర్సన్కి $10 లక్షల వరకు కూడా పే చేసి మరీ ఇక్కడే సమాధిని కొనుక్కుని మరి సమాధి చేయించుకుంటున్నారు ఈ ప్రదేశంలో. సో ఇదే మన గోల్డెన్ గేటు చూస్తున్నారు కదా దగ్గర నుంచి. సో యేసుక్రీస్తు 2వ రాకడని ఆపడానికి అని చెప్పేసి ఈ ద్వారాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఏదైతే ముందు నిర్మించినటువంటి స్టోన్స్కి తర్వాత నిర్మించినటువంటి స్టోన్స్కి డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఈ స్టోన్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో ఏవైతే వెస్టర్న్ వాల్కి సంబంధించినటువంటి గేట్కి సంబంధించినటువంటి ముందు ఉన్నటువంటి స్టోన్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. తర్వాత వీళ్ళు క్లోజ్ చేసినటువంటి స్టోన్స్ అన్నీ కూడా చిన్న చిన్న స్టోన్స్ తోటి వీళ్ళు ఈ ద్వారాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. చూడండి పైనుంచి అలా. సో ఎలా అయితే క్లోజ్ చేశారో అదంతా కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. సో ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో ఈ ఒలివ కొండల మీద కాలు పెట్టి అక్కడ నుంచి గుర్రం మీద ఈ జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ ప్రదేశం నుంచే, ఈ ద్వారం నుంచే మనకి ప్రభువైన యేసుక్రీస్తు జెరూసలేం నగరంలోకి 2వసారి రావడం జరుగుతుంది. మొట్టమొదటిసారి ప్రభువైన యేసుక్రీస్తు ఒలివ కొండల దగ్గర నుంచి గాడిద మీద రావడం జరుగుతుంది. ఈ జెరూసలేం నగరంలోకి ఈ గోల్డెన్ గేట్ ద్వారా ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో రాజులకి రాజుగా, ప్రభువులకి ప్రభువుగా తెల్లటి గుర్రం మీద దేవదూతల సైన్యంతో ఈ గేట్ ద్వారానే, ఈ గోల్డెన్ గేట్ ద్వారానే ప్రభువైన యేసుక్రీస్తు జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి ఈ ద్వారం గుండా, ఈ ద్వారం నుంచి మనకి జెరూసలేం నగరంలోకి ప్రవేశించిన తర్వాత ప్రపంచ దేశాలకి తీర్పు తీర్చే సమయం కూడా అదే. సో ఈ ప్రదేశం నుంచి మనకి ఒలివ మౌంటైన్స్ అన్నీ కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా ఒలివ మౌంటైన్స్. సో ఇది వచ్చేసి నేను ముందు చెప్పాను కదా మీకు, ఇది గెచ్చమని తోట. ఈ ప్రదేశంలోనే ప్రభువైన యేసుక్రీస్తు చివరిసారిగా ప్రార్థన చేసుకున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు చివరి రాత్రి భోజనం ముగిసిన తర్వాత సియోను కొండ మీద దావీదు మేడ గది పైన ప్రభువైన యేసుక్రీస్తు చివరి రాత్రి భోజనం ముగించుకున్న తర్వాత వచ్చి ప్రార్థన చేసుకున్నటువంటి గెచ్చమని తోట అయితే ఇదే. ఈ ప్రదేశంలోనే మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేసుకున్నటువంటి ప్రదేశం ఏదైతే, అక్కడ ఉన్నటువంటి ఒక స్టోన్ ఏదైతే ఉందో అది చూపించాను కదా, ఆ ప్రదేశంలోనే ప్రభువైన యేసుక్రీస్తు చివరి రాత్రి ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు చెమట రక్తంగా మారినటువంటి ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలోనే ప్రభువైన యేసుక్రీస్తుని బంధించి తీసుకువెళ్ళడం జరుగుతుంది.
సో ఇదైతే గెచ్చమని తోట. సో ఇదంతా కూడా ఒలీవా కొండలు అనమాట. ఈ ప్రదేశం అంతా కూడా ఏదైతే మీరు చూస్తున్నారో స్క్రీన్ మీద ఇదంతా కూడా ఒలీవా కొండల ప్రదేశం ఇదంతా కూడా. సో ఇది కూడా ఒక చర్చ్ ఉంది. సో నెక్స్ట్ టైం ఈ చర్చ్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ అయితే కనుక నేను జెరూసలేంలో ఉన్న గోల్డెన్ గేట్ దగ్గరకు వచ్చాను. మీరు చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి గోల్డెన్ గేటు. ప్రభువైన యేసుక్రీస్తు మొదటిసారిగా జెరూసలేం నగరంలోకి ప్రవేశించినటువంటి ప్రదేశం అయితే ఇదే. ఈ గేట్ ద్వారానే ప్రభువైన యేసుక్రీస్తు గాడిద మీద ఈ జెరూసలేం నగరంలోకి ఈ ద్వారం ద్వారానే ప్రవేశించడం జరుగుతుంది. దీని పేరు గోల్డెన్ గేట్ అన్నమాట. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో మన ఒలీవా కొండల మీదకి ప్రభువైన యేసుక్రీస్తు రెండవసారి పాదం మోపిన తర్వాత ఒలీవా కొండల నుంచి గుర్రం మీద ప్రభువైన యేసుక్రీస్తు జెరూసలేం నగరంలోకి రెండవసారి ప్రవేశించే ప్రదేశం అయితే ఇదే ద్వారం. మళ్ళీ ఈ ద్వారం నుంచే ప్రభువైన యేసుక్రీస్తు మన జెరూసలేం నగరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడైతే మొదటిసారి ప్రభువైన యేసుక్రీస్తు ఈ జెరూసలేం నగరంలోకి ప్రవేశించిన తర్వాత రెండవసారి కూడా ఇదే ద్వారం నుంచి ప్రవేశిస్తారన్న భయంతో ఈ ద్వారాన్ని మూసివేయడం జరుగుతుంది. ఈ ద్వారాన్ని మూసివేయడం జరిగింది. సో ఇదంతా కూడా సెమిటరీ ఏరియా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రవేశించినటువంటి ప్రదేశాన్ని వీళ్ళు కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గోల్డెన్ గేట్ ఉందో ఈ గోల్డెన్ గేట్ని కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది, సీల్ చేసేసారు. సో ప్లస్ ఇదంతా కూడా సెమిటరీ ఏరియా చేసేసారనమాట. ఇదంతా కూడా సమాధులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి సమాధులన్నీ కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సమాధులు ఇవన్నీ. సో ఇది చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కూడా గోల్డెన్ గేటు. సో ఇదంతా కూడా ఈ ప్రదేశం అంతా కూడా మొత్తం అంతా చూడండి, ఇదంతా కూడా ఈ ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సమాధులు పెట్టడం జరిగింది. కరెక్ట్గా ఈ ద్వారానికి ఎదురుగా పోయిన చేశారు వీళ్ళందరూ కూడా. వీడియో షూట్ కోసం అని చెప్పేసి మొత్తం ఇక్కడ ఉన్న సమాధులన్నీ ఎక్కేసాను. నైట్ టైం ఇబ్బంది పెట్టరు కదా వీళ్ళు వచ్చి, మళ్ళీ ఇవన్నీ తొక్కేసాం ఆల్రెడీ. సో ఇవన్నీ సమాధులే. సో దీనిపై నుంచి వీడియో చేశాను నేనైతే. ఓకే, ఈ గోల్డెన్ గేట్ ని క్లోజ్ చేశారు, సీల్ చేశారు కంప్లీట్ గా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం మొత్తం సెమిటరీ ఏరియాగా మార్చేయడం జరిగింది. ఎందుకని ఇలా? ఎవరైతే యూదులు విశ్వసిస్తున్నటువంటి మెస్సయ్య రెండవ రాకడలో ఈ ద్వారం నుంచే ప్రవేశిస్తారని చెప్పేసి ఈ ప్రదేశాన్ని, ఈ గోల్డెన్ గేట్ ని సీల్ చేయడమే కాకుండా ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా సెమిటరీ ఏరియాగా మార్చేయడం జరిగింది. ఇదంతా కూడా మనం చూస్తున్న ప్రదేశం అంతా కూడా ముస్లిమ్స్ కి సంబంధించినటువంటి సెమిటరీ ఏరియా. ఎందుకని ఇలా చేశారు అని అంటే, యూదుల్ని మనం గమనిస్తే గనక వాళ్ళు ప్రేయర్ చేసుకునే ప్రతిసారి, ఈవెన్ సినగోగ్కి వెళ్ళినప్పుడు కానీ, షబాత్ ప్రేయర్స్ లో కానీ, ప్రార్థన చేసుకునే ప్రతిసారి కూడా వాళ్ళు హ్యాండ్స్ ని, ఒక్కొక్క హ్యాండ్ ని 3 times వాష్ చేసుకుని మరి వాళ్ళ ప్రార్థనల్ని ఆచరించడం జరుగుతుంది. లేదా వాళ్ళు ఒక పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే వాళ్ళు పాటించడం జరుగుతుంది కంపల్సరీగా. ఈవెన్ వెస్టర్న్ వాల్ దగ్గర కూడా మనం చూసాం కదా, ఎవరైనా సరే అక్కడ ప్రేయర్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 3 times ఈచ్ హ్యాండ్ ని వాష్ చేసుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ
చేసుకుంటూ ఆ హ్యాండ్స్ ని వాష్ చేసుకుని అప్పుడు మాత్రమే వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రొసీజర్. యూదులు ఎవరో కూడా ప్రార్థనకి ముందు తనను తను అపవిత్రపరుచుకొని ఈ ప్రార్థనా ప్రదేశాలకు కానీ సినగోగ్కి కానీ వెళ్ళరు. అంటే సమాధుల్ని తాకి కానీ సమాధులు ఉన్న ప్రదేశాల నుంచి కానీ ప్రార్థనా మందిరాలకి వెళ్ళటం అనేది జరగదు. సో ఇదే విధంగా మెస్సయ్య, యూదులు విశ్వసిస్తున్నటువంటి మెస్సయ్య కూడా ఈ శ్మశానంలో నుంచి, ఈ సెమిట్రీ ఏరియాలో నుంచి ఈ మందిరానికి రాకుండా ఆపడానికి వీళ్ళు చేసినటువంటి ఒక ప్రయత్నం ఇది. ఏదైతే యూదులు విశ్వసించేటువంటి మెస్సయ్య రెండవ రాకడలో ఈ ప్రదేశం నుంచి ప్రవేశించి ఎక్కడైతే డోమ్ ఆఫ్ ద రాక్ ఉన్న ప్రదేశం అక్కడ మూడో మందిరం నిర్మించబడబోతుంది కదా. సో ఈ ప్రదేశానికి రావాలంటే ఈ ద్వారం నుంచి మాత్రమే వస్తారని చెప్పేసి మనకి లేఖనాల్లో క్లియర్ గా వివరించబడింది. ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని సెమిట్రీ ఏరియాగా మార్చేస్తే గనక ఈ ప్రదేశం నుంచి యూదులు విశ్వసించే మెస్సయ్య ప్రవేశించరు. ఈ అపవిత్రమైనటువంటి ప్రదేశం నుంచి టెంపుల్ దగ్గరికి రారు. ఈ మూడో మందిరం దగ్గరికి రాకుండా ఉండడానికి, రాకుండా ఆపడానికి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం అయితే ఇది. ఎందుకని ఈ గోల్డెన్ గేట్ ఇంత పవిత్రమైనది? మొదటిసారి ప్రభువైన యేసుక్రీస్తు ఈ ద్వారం నుంచే ప్రవేశించారు. రెండవసారి కూడా ఈ ద్వారం నుంచే ప్రవేశించబోతున్నారు జెరూసలేం నగరంలోకి. ఎందుకంటే ఈ ద్వారానికి డైరెక్ట్ గా మనకి మూడో మందిరానికి లేదా మొదటి మందిరానికి కూడా యాక్సెస్ ఈ గేట్ నుంచి మాత్రమే డైరెక్ట్ గా మనకు దొరుకుతుంది. సో ప్రజెంట్ అయితే గనక మూడో మందిరం ఉన్న ప్రదేశంలో డోమ్ ఆఫ్ ద రాక్ ఉంది. సో ఈవెన్ డోమ్ ఆఫ్ ద రాక్ దగ్గరికి కూడా ఈ గేట్ నుంచి, ఈ గోల్డెన్ గేట్ నుంచి, ఈ తూర్పు ద్వారం నుంచి మాత్రం డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది. ఈ ఈస్టర్న్ వాల్ కి మొత్తం 8 గేట్లు ఉన్నాయి ఈ గోల్డెన్ గేట్ తో కలిపి. మిగతా 7 గేట్ల నుంచి మనం ఎంటర్ అయితే గనక డైరెక్ట్ గా మనం ఈ డోమ్ ఆఫ్ ద రాక్ ఉన్న ప్రదేశానికి, ఏదైతే ఈ మొదటి మందిరం, ఏదైతే సొలొమోను రాజు నిర్మించినటువంటి ఫస్ట్ టెంపుల్ 957 BCEలో నిర్మించినటువంటి ఫస్ట్ టెంపుల్ కి యాక్సెస్ ఈ ద్వారం నుంచి మాత్రమే ఉంది. సో మూడో మందిర నిర్మాణం కూడా అదే ప్రదేశంలో జరుగుతుంది కాబట్టి డైరెక్ట్ యాక్సెస్ అనేది ఈ ఒక్క గేట్ కి మాత్రమే ఉంటుంది. ఈ తూర్పు ద్వారానికి మాత్రమే ఉంటుంది. గోల్డెన్ గేట్ అని పిలుస్తారు అండ్ తూర్పు ద్వారం అని కూడా పిలుస్తారు దీన్ని అయితే గనక. సో అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఒలీవ కొండల మీదకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఈ గేట్ నుంచి మాత్రమే ఈ మూడో మందిరంలోకి ప్రవేశించబోతారు. సో ఓకేనా, చూసారు కదా గోల్డెన్ గేటు, ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రవేశించబోయే ద్వారం. ఇది మనకి చాలా ప్రాముఖ్యమైనదని చెప్పొచ్చు. సో ఇక్కడతో అయితే కనుక ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను, ఓల్డ్ సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు కొన్ని ప్రదేశాలు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఈ సెమిట్రీ ఏరియాలోంచి బయటికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇదంతా చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సమాధులు. బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇవన్నీ కూడా సమాధులు అన్నమాట. ఇవన్నీ మనకి లైన్ గేట్ ఎగ్జాక్ట్గా మనం లైన్ గేట్ దగ్గరికి వస్తే కనుక లైన్ గేట్కి మనకు లెఫ్ట్ సైడ్ నుంచే వే ఉంటుంది ఇలా రావడానికి. సో ఇది మన గోల్డెన్ గేట్. ఓకే, ఇదంతా కూడా సెమిట్రీ ఏరియా. మొత్తం ఇదంతా కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సెమిట్రీ ఏరియా. ఇది దాటుకునే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సెమిట్రీ లోపల నుంచే మనం ఆ ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. లాస్ట్ టైం నేను మీకు చూపించాను కదా రోమన్ క్యాథలిక్ చర్చ్ అని చెప్పేసి ఇది. సో మనం ఓల్డ్ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉంటుంది, ఈ కార్నర్లో ఉంటుంది ఇది ఈ చర్చ్ అయితే. అస్సలాము అలైకుం. సో ఇవన్నీ కూడా అరబిక్ స్వీట్స్ ఇవి. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం.
This what sweet? Harisi. Harisi? Okay. How much one piece? It's by kilo. Kilo כמה? 30 שקל. אתה יכול לקחת כמה רוצים. אוקיי. כאן? السلام عليكم. نقدر نسوي فيديو عشان شكرا. لسه. السلام عليكم. شكرا مدير. العفو. الله يحفظك. كيف حالك؟ Assalamualaikum. Alhamdulillah tamam. Alhamdulillah tamam. Sono isma enta? Sono isma? Khair. Okay. Shukran. بتحجج بتاع المضروب Assalamualaikum. ఇవన్నీ కూడా ఆలివ్స్. ఇంత కూడా కిడ్స్ వేర్ అనుకుంటా.
సో ఇవన్నీ కూడా మీట్ షాప్స్ ఓల్డ్ సిటీలో. ఇవన్నీ ఫిష్. completely straight. గోల్డ్ షాప్ 21 అనుకుంటా. وحدين అస్సలాము అలైకుం. ఎప్పుడైతే మనం జెరూసలేం ఓల్డ్ సిటీ ఏరియాలోకి ఎంటర్ అవుతామో సో ఇక్కడ అంతా కూడా మంచి మంచి ఫ్రేగ్రెన్సెస్ వస్తూ ఉంటాయి అనమాట. ఒక పక్కన సెంట్ స్మెల్, ఇంకొక పక్కన ఏమో మసాలా, ఇంకొక పక్కన ఆలివ్, ఇంకొక పక్కన ఫుడ్ అలా. సో ఈ మొత్తం ఈ మార్కెట్ ఏరియా మొత్తం కూడా మంచి పండగ వాతావరణం ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా ఎక్కువ మంది జనం వస్తూ ఉంటారు. ప్లస్ ఎక్కువ ఈ ప్రదేశం మొత్తం కూడా ఈ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. Sí. O sea, hacemos la vida. సో లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం కదా గోల్డ్ షాప్ది. సో దాన్ని ఇంకో బ్రాంచ్ అనమాట ఇది. సో ఇవన్నీ కూడా గోల్డ్ షాప్స్. كيف حالك؟ تمام كيف انت؟ الحمد لله تمام. اخبارك؟ كله تمام. كله تمام. بتحكي عربي يا؟ انا معلومه ربي صد قبل انا شوي شغل داخل دوحه قطر. دوحه قطر. كده انا معلوم. ما في سيم اسرائيل اند قطر عربي ما في سيم في فرق. صح صح صح. قطر كلام سوره سوره. صحيح صحيح. مني شوي شوي. في فرق. صح 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 انت تحكي صحيح. شكرا مدير. اهلا وسهلا. هذا منتصر. السلام عليكم. السلام عليكم.
Assalamualaikum Mudir. Can I make video of this? Thank you, sir. సో ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి క్రిబ్ ఏదైతే ఉందో ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఒక క్రిబ్గా తయారు చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా ఇది వుడ్తో తయారు చేశారు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ కూడా గొర్రెల కాపర్లు వాళ్ళందరూ రావడం జరిగింది, చాపల్స్ కూడా రావడం జరిగింది. సో ఇది ఇదంతా కూడా వుడ్తో తయారు చేసినటువంటి ఇవన్నీ కూడా వుడ్తో తయారు చేసినటువంటి స్టాచ్యూస్ ఇవన్నీ. సో మ్యాక్సిమం ఇక్కడ చాలా వరకు హాలీవుడ్తోనే ఈ స్టాచ్యూస్ అనేది తయారు చేయడం జరుగుతుంది. Shukran Mudir. Thank you so much. Check. Just sent us. Assalamualaikum. Waalaikumsalam. كيف حالك مدير؟ Alhamdulillah. Which one you make now? This one, the black? Right now, this one. This one? Yeah. This one and or this one. Okay. No, not exact one. This one I think so. It's stronger. This one. How much it is? This is 100. 100 shekel. Oh. Arbe kaise? No. ज़्यादा फुलूस. على 60 شيكل. 60. انا ملافف السوق كله عشان समझे? He will do it for 60 shekel. 60 From tomorrow, but he will do it for you today. From tomorrow, he's going to make them 60. Okay. But you want for 60, take it. Okay, it's a deodorant or body? Deodorant. برفيوم. Perfume. Yeah, okay. البرفيوم هي دي برفيوم. أعطيني واحدة. هي المناظر. إيه.
اعطيني 50 شكل. 50 اي باي يعني let me win 10 شيكل. هاتي 50 شكل يجي مرة ثانية يبي زيادة. سبي مساعدة مدير أنا ما في إسرائيلي أنا هودي. انت هودي؟ أنا ما في إسرائيلي. يلا مبروك. مبروك برادر. شكرا. فيش شيء ها. في عندك وراها. اخذناها. لا ما في أنا ما يبي أنا يبي شيل سيدا أنا يبي ركب ذاك الشنطة. خلاص نحطها بشنطة. يلا اوكي. 50 شكل. اوبن أنا يبي شيل أنا ركب كذا. هذا بدون الكرتون. You like me. You think like me. يلا برادر. ఓకే Thank you. సో డియోడ్రెంట్ పర్ఫ్యూమ్ తీసుకున్నా ఇది చాలా బాగుంది. It's the best. There is there. ఓకే అంటే 60 షెకల్ చెప్పారు 50కి తీసుకున్నా. You చాలా pay 50 shekel. యా చాలా బాగుంది ఇది అయితే కానీ పర్ఫ్యూమ్ స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉంది ఇది. السلام عليكم. ఓల్డ్ సిటీ మార్కెట్లో ఉన్నాను ప్రజెంట్ అయితే కనుక జెరూసలేంలో. ఇక్కడ గోల్డ్ షాప్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఒక బ్రదర్ ఉన్నారు మా విలేజ్ దగ్గరలోనే. ఒకసారి మాట్లాడదాం బ్రదర్తో కూడా. హాయ్ బ్రదర్. ఏం పేరు మీ పేరు? నల్లి సుధాకర్. హాయ్ బ్రదర్. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సగినేటిపల్లి మూడుతూరు దగ్గరే మాకు. మా రామేశ్వరం మాది. ఓకే ఎక్కడి వరకు చేస్తున్నారు బ్రదర్ మీరు? తెలవేలు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 12 years. సీనియర్ అన్నా? అబ్బా సూపర్ సీనియర్ అయితే ఇంకా. ఓకే ఎలా ఉందన్న వర్క్ అది ఎలా ఉంది? వర్క్ బాగుందా? మంచి ఫ్యామిలీ. ఓకే ఎన్ని వర్క్స్ మారారు వచ్చినప్పటి నుంచి? 3 వర్క్స్లో 12 years చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. 7 years నుంచి ఒకే జాబ్లో ఉన్నారు. ఓకే చాలా మంచి విషయం అన్న. అసలు అలా దొరకడం చాలా కష్టం. గాడ్ గ్రేస్ అనమాట. ఓకే అంతా బాగుంది ఇజ్రాయెల్లో. ఓకే సో 6 times ఇంటికి వెళ్ళి వచ్చారు మొత్తానికి. ఓకే సో అంతా హ్యాపీ కదన్న? చూస్తుంటే తెలుస్తుంది మీరు హ్యాపీగా ఎంత హ్యాపీగా వర్క్ చేస్తున్నారు అనేది. నవ్వుతూ మాట్లాడుతున్నారు. చాలా హ్యాపీ అన్న మిమ్మల్ని కలవడం అయితే. ఓకే సో బ్రదర్ది అయితే మా విలేజ్ దగ్గర మూడుమూల దగ్గర అంట. సో కలిసాను ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ గోల్డ్ తీసుకోవడానికి వచ్చారు ఓల్డ్ సిటీలో అయితే కనుక. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. బాయ్. దాని మీద కొంచెం మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ బయటకు వచ్చినప్పుడు. ఇలా బయటకు వచ్చినప్పుడు అది మనకు యూజ్ అవుతుంది కొంచెం. లేకపోతే ఇబ్బంది. హాయ్ హాయ్. సో ఇలా పర్లేదా? ఇలా చూపించే పర్లేదు కదా పర్టికులర్గా కాకుండా. ఓకే అమ్మా బాయ్ బాయ్ అందరికి. సరేనా వచ్చండి. మీరు ఎక్కడ ఉన్నారు మిగతా బ్యాచ్ అందరూ? 20 సంవత్సరాలు సీనియర్ ఇజ్రాయెల్. మీరేనండి? వస్తాండి బాబా. 20 సంవత్సరాలు మేము చిన్నపిల్లలు. 2 సంవత్సరాలు అయింది వచ్చి. 20 సంవత్సరాలు సీనియర్. సలాం అలైకుం. కేఫాలిక్. మరి ఇక్కడ అందరూ వాళ్ళే కదా సరదాగాలికి సలాం చెప్పేమనుకో బాగా మాట్లాడతారు. నఫర్ ఇండియా షూఫ్ ఆఫ్ఘాన్ ఇంత नफर इंडिया नफर शूफ इंता सभी सलाम लाइव सभी ना माफी लाइव बाद ना सभी अपलोड अस्सलाम वालेकुम. అంతర్వేదిలో ఉన్నారండి. రామేశ్వరం ఉన్నారు. మళ్ళీ అక్కడ శంకర్ గుప్తా ఉన్నారు మన వాళ్ళు చాలా మంది. ఓకే హిందీ హిందీ సరేనా? ఎక్కడ ఉన్నారు మిగతా వాళ్ళందరూ? సరే చూస్తాను ఎదురు ఎక్కడైనా కలిస్తే మాట్లాడతాను. ఓకేనా చాలా థ్యాంక్స్ అన్న. బాయ్ బాయ్. సో ఇవన్నీ కూడా వెజిటేబుల్స్. అస్సలాము అలైకుం. హాయ్ హాయ్. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది షవర్మా రెస్టారెంట్ అనుకుంటా. ఈ షవర్మా మటన్ చాప్స్ ఉన్నాయి.
فينيش مدير شكرا. I have to make more video. What's the hell of this? Enough light. సో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇండియా వాళ్ళందరూ ఇక్కడ మార్కెట్లో ఉన్నారు ప్రజెంట్ అయితే కనుక. అస్సలాము అలైకుం. కేఫ్ వాలిక్ ముదీర్. ఓకే అమ్మా, ఎంజాయ్ చేయండి మంచిగా. బాయ్ సార్. حلو والله ఓకే, ఇది లోపలికి వెళ్తాం. అస్సలాము అలైకుం. దిస్ ఓకే, మాఫీ ముష్కిలా. శుక్రాన్. అస్సలాము అలైకుం. సో ఇవన్నీ కూడా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి మార్కెట్ ఏరియాస్ ఇవన్నీ కూడా. సో ఈవెన్ నార్మల్ డేస్లో అయితే కనుక ఇంకా చాలా రష్గా ఉంటుంది. సో ప్రజెంట్ ఈరోజు షబాత్ కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువే ఉంది ఇప్పుడైతే కనుక. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం. హాయ్ 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 అన్న. తెలంగాణ అబ్బాయి ఇజ్రాయెల్లో ఈస్ట్ గోదావరి అబ్బాయి అన్న. ఏం కూడా ఏం పేరు ఉంటుంది? ఇజ్రాయెల్ వ్లాగ్స్ 556 ఛానల్ పేరు. క్యాప్షన్ వచ్చేసి ఇజ్రాయెల్లో ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఓకే, ఎక్కడి నుంచి అన్న మీరు? తెలంగాణ నుంచి. ఓకే, ఏం చేస్తారన్న ఇక్కడ? ఏం జాబ్ చేస్తున్నారు? కేర్ టేకర్గా చేస్తారు. ఎక్కడన్నా? తెలవీం నుంచి వచ్చారు ఇక్కడికి. అబ్బా, ఓకే. నేను ఇక్కడే ఉంటా జెరూసలేంలో. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ గుర్తుపట్టినందుకు. బ్లాగ్ చేస్తున్నా అన్న. ఆల్రెడీ మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ చేశాను. సో ఇవన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాం వన్ ప్లేస్. సో ఈ మార్కెట్ కూడా చూపిద్దాం. ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ అన్న అసలు. ఓకే, ఉంటుంది చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. ఇజ్రాయెల్ బ్లాగ్స్ 556 అని వస్తే మన ఛానల్ వస్తుంది. ఆయన ఇంకొక యూట్యూబర్ వచ్చినప్పుడు ఉమాన్ వచ్చారు. అన్న మన దగ్గర ఉన్నారు, ఒక 5 days స్టే చేశారు.
ఇక్కడ సిగ్నల్ ఉండదు అనుకుంటా. మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి, నేను టైప్ చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపించారు అన్న. అంటే మా సీనియర్ కదన్న, బాగా సీనియర్ అయినా. ఏదో ఒక నెంబర్ ఓపెన్ చేయండి అన్న. మీ నెంబర్ ఏదో ఒక నెంబర్ ఓపెన్ చేయండి, మీ పర్సనల్ నెంబర్ కానీ మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా ఒక నెంబర్ ఓపెన్ చేయండి. నేను అందులో నేను టైప్ చేసేస్తాను, మీరు అది కాపీ చేసి మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ ఉండదు మనకి లోపల ఈ ఏరియాలో సిగ్నల్స్ ఉండవు అన్నమాట. మీరు ఏదో ఒకటి మీ ఫ్రెండ్ది కానీ బ్రదర్ది ఓపెన్ చేయండి, లేకపోతే ఓకే. సో ఇది మన ఛానల్ పేరు అన్న. ఇది కాపీ చేసి మీరు ఎగ్జాక్ట్గా యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. ఇక్కడ తీయాలి కదా, చెల్లవిలో అయిపోయిందా, కంప్లీట్ అయిపోయిందా? ఆయారకొని పార్క్ ఉంటుంది కదా, ఇంకా అటు సైడ్ రాలేదన్న. ఇంకా ఇప్పుడంటే నేను ఏమనుకుంటున్నాను, ఇది అంతా కంప్లీట్ చేసి అటు వస్తా. అంటే మెయిన్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్నాయి కదా, జెరూసలేం కదా మనకి క్యాపిటల్ అని. ఇది కంప్లీట్ అయిపోయినా కంపల్సరీ నెక్స్ట్ సెలవే స్టార్ట్ అవుతుంది. హాయ్ ఇండియా, శ్రీలంక, సింగలం. హాయ్ హాయ్, సలాం అలైకుం. ఓకే, థ్యాంక్స్ అన్న. సో ఈ మార్కెట్ ఏరియాస్ అన్నీ కూడా క్రాస్ చేస్తే మనకి ఎండ్ పార్ట్ ఏముంటుందో కూడా చూపిస్తాను మీకు. సో ఇవన్నీ కూడా ముస్లిమ్స్ రన్ చేసేటువంటి మార్కెట్స్ అన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. السلام عليكم. اهلا وسهلا. وعليكم السلام. كيف حالك مدير؟ اهلا وسهلا يا مدير. السلام عليكم. సో ఎప్పుడైతే మనం ఈ ఓల్డ్ సిటీ ఏరియాలోకి ఎంటర్ అవుతామో, ఎంటర్ అయిన తర్వాత ఒక సైడ్ నుంచి మనకి మసాలా స్మెల్, ఇంకొక పక్క నుంచి ఆలివ్స్, ఇంకొక పక్క నుంచి స్వీట్స్, చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా. అస్సలాము అలైకుం. సో ప్రజెంట్ అయితే కనుక జెరూసలేం ఓల్డ్ సిటీలో ఉన్నాను. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు చాలామంది, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్ అండి, ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? నతానియాలో వర్క్ చేస్తున్నారు. ఎక్కడ మీది ఇండియాలో? ఈస్ట్ గోదావరి అంతర్వేది. మీరండి? మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్? అబ్బా, మీరు? అంతర్వేది. మీ పేరు? కుమారి. పెదలంక. మీ పేరండి? సుమ. మీరు? రామరాజు లంక. మీ పేరు? షీల. ఓకే. మీరండి? రాజమండ్రి. మీ పేరమ్మా? స్వరాజ్యం. మీరు? నర్సాపురం. ఓకే, మొత్తం ఈస్ట్ వెస్ట్ అంతా ఇక్కడే ఉన్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ మీరు ఇజ్రాయెల్లో? 20 years. ఓకే, మొత్తం అందరూ కూడా కేర్ గివర్సేనా? యాహూద్ దగ్గర. ఓకే ఓకే. సో మొన్న యానివర్సరీ జరిగినట్టుంది కదా చర్చ్ది, అది వేరే చర్చా? ఓకే ఓకే. సో మొత్తం మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి అందరికి. ఓకే, నా పేరు నాని అండి. నాని, మాది ఈస్ట్ గోదావరి. అవునండి, చూసారా? నాకు పెట్టి మళ్ళీ చూపించాడు. అవునండి, ఇక్కడ ఉన్న ప్లేసెస్ మన వాళ్ళకి చూపిందామని. చూస్తాను నేను. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా హ్యాపీ. నాని, చాలా థ్యాంక్స్ అమ్మా. హోటల్కి వెళ్ళారు కదా, హోటల్ దగ్గర కూడా అంటే మిలక్ సైన్ అంటే వాళ్ళతో తీయించుకున్నారు కదా ఫోటో. ఆయన నాకు పెట్టి మళ్ళీ అడుగుతున్నాడు. అయ్యో, చాలా సంతోషం అమ్మా. రాజమండ్రి వాడు జయకుమారు బొంతు. ఓకే ఓకే. మెసేజ్ చేయమని చెప్పండి నాకు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయమని, అంటే నేను మాట్లాడతాను. నేను మాట్లాడతాను కంపల్సరీ. ఈ వీడియో పెడతానండి. ఓకే ఓకే, ఈ వీడియోకి నేను యూట్యూబ్ లో పెడతాను, చూడమని చెప్పండి. థ్యాంక్స్ అమ్మా, బాయ్. సో మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడ మార్కెట్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. హాయ్ హాయ్. సో మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ మార్కెట్స్కి వచ్చారు, ఓల్డ్ సిటీ. హాయ్ హాయ్, సలాం అలైకుం. ఫుడ్ వాజ్ వెరీ నైస్. I will upload very soon the video. Okay? Very good. Thank you. India.
ఓకే, ఎక్కడ? కేరళ, మలయాళం. హాయ్, హౌ ఆర్ యూ? ఓకే, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. తెలుగు వాళ్ళ. ఓకే, I have to complete the vlog, then I will come back. Okay, thank you. So you have to tell hi to my people. The Telugu people will watch this. Hi. You are from? Kerala. Okay, you're staying in Israel. As a working here. Which place? Jerusalem. I am also in Jerusalem. I am working in Ramadania. Makne Yuda. It's near to us. Thank you so much. Yes. About YouTube? I am making video for YouTube. Which channel do you have? Israel Vlogs 556. Israel what? Israel Vlogs 556. Come. Israel Vlogs 556. 556. Amazing. Yeah. I don't have internet now. Okay, you can open WhatsApp. You can type somebody's number, then you can find my channel. Okay. Open WhatsApp, then you will. My Indian people will watch this all. This is your first time here in Jerusalem? I'm living in Jerusalem last 2 years. Last year? Yeah. What? Israel. Make English. Sabi English. Ana sabi. أنت عربي؟ أنا معلم عربي. أنت عربي؟ أنا معلم عربي. أنا ما في عربي. أنا معلم عربي. مش فكرتك من الهند؟ أنا هندي. بس كلامي يجي عربي. جد؟ طب يلا صورنا فلوج يا أخي. لا ما في. تعال حبيبي. تعال. 1 minute. సో ప్రజెంట్ అయితే కనుక రెస్టారెంట్కి వచ్చాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు. السلام عليكم. كيف حالك مدير؟ انت في داخل اسرائيل؟ جيروشلم؟ نازاريت. اوكي. You have to take a tour in Nazareth. Wow, very nice. Okay, your good name? Amit. Okay. Hi. This is Amir. Okay. Ma'am? Jerusalem. Hola. Welcome to Jerusalem because we are living in Jerusalem. So Nazareth also very beautiful place. I visit one time. Already I made one video in Nazareth also. It's very nice. Make it video there? Yeah. I came there, the Church of Annunciation. There I came already. Where are you in Nazareth? The Church of Annunciation. The church. The Church Maria. I came around 6 months back. I came there. 6 months. I make one video also. I meet many Muslims also in the church. They also come to see the place of. Yeah. I feel happy. What the blog Israel what? Okay, open. Type it. Okay. VLOGS. Kamesh. ايوه عليك. انت حصلها. انا في مني. كم سبسكرايب عندك؟ انا في 19,000 اكشو. ايوه. ممكن يجي زيادة بعدين. يلا خلاص when you come to Nazareth I will send me a message. Sure. شكرا مدير. شكرا. Have a great time in Jerusalem. Have a nice day. Thank you sir. Thank you so much. في chicken only meat. Okay. Ati meat. శుక్రాన్ మదీర్. సో మన ఫుడ్ అయితే వచ్చింది. సో మటన్ కబాబ్ అండ్ చిప్స్ అండ్ 3 types సలాడ్ ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇది వచ్చేసి హమ్మూస్ అన్నమాట. అండ్ 2 breads ఇచ్చారు. కబ్బూస్ అంటాం కదా ఇవి. సో ఇది మన ఫుడ్ అయితే కనుక ఫస్ట్ హమ్మూస్తో ట్రై చేద్దాం. హమ్మూస్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ అసలు.
కబూస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ పర్స్లీ కూడా యాడ్ చేశారు ఇందులో. టెక్స్చర్ కూడా చాలా బాగుంది, క్రీమీగా ఉంది. పైన మనకి ఇవి కూడా పెట్టారు. యాక్చువల్లీ హమ్మూస్ అనేది దీంతో తయారు చేస్తారు, కాబూలి చెన్నా అంటారు కదా, కాబూలి చెన్నాతో తయారు చేస్తారు హమ్మూస్ అయితే. సో హమ్మూస్లో పైన కూడా మనకి టాప్అప్ వేస్తారనమాట. అది బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది హమ్మూస్. ఇది హమ్మూస్ అయితే మొత్తం కంప్లీట్ చేశా, బాగుంది, టేస్ట్ బాగా నచ్చింది నాకు. ఇది వచ్చేసి టమాటో అండ్ ఆనియన్ సలాడ్ అనమాట. ఇది టమాటో, ఆనియన్ అండ్ కుకుంబర్, క్రీమీ టైప్లో ఉన్నది. ఇదైతే కనుక బాగుంది టేస్ట్. సో ఇది వచ్చేసి వెజిటేబుల్ విత్ ధనియా అంటారు కదా, అది మిక్స్ చేసింది. మనకి అరబిక్ ఫుడ్లో కానీ జూయిష్ ఫుడ్లో కానీ మెయిన్గా ఎక్కువగా సలాడ్స్ ఎక్కువ ఉంటాయి. మెయిన్ ఫుడ్ కంటే కూడా సలాడ్స్ చాలా ఎక్కువ చాలా ఎక్కువ సలాడ్స్ పెట్టడం జరుగుతుంది వీళ్ళైతే కనుక. ఏదైనా సలాడ్స్ అన్ని కంప్లీట్ చేస్తే ఆల్మోస్ట్ మనకి ఫుల్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ మెయిన్ కోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్ కోర్స్ కూడా చాలా మంచి డిషెస్ ఉంటాయి. సో నేనైతే కనుక మటన్ కబాబ్ తీసుకున్నాను. సో ఇది సూపర్, అసలు చాలా బాగుంది. కబాబ్ కూడా చాలా బాగుంది, పీసెస్ కూడా మంచి బాగా కుక్ అయినాయి. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. హమ్మూస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్. రెగ్యులర్గా నేను తీసుకున్న వాటికంటే కూడా ఈ హమ్మూస్ అయితే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. మేబీ అందులో పార్స్లీ కూడా మిక్స్ చేసినందుకు అనుకుంటా. టేస్ట్ అయితే బాగుంది. అండ్ మటన్ కబాబ్ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఓకే, ఇప్పుడు బిల్లు క్లియర్ చేసి వెళ్దాం ఇక్కడి నుంచి. انت سوي فيديو انا اسوي صور. طلع استنى بعيد. اوكي بس بالميل احكي لهم من انت. هندي. انا هندي بس انا معلم كلام عربي. انا اسوي يوتيوب عشان انا اسوي فيديو عشان شوف يوتيوب. هاي احكي لهم من بتعرف. يوتيوب اسرائيل فلوجز 556 my YouTube channel. Okay, شكرا. عفوا يا الله. Okay, thank you. اسمع حط كمان مداح لو حصلت خد ما. يلا راجو. Hi, shalom. Shalom. This is Raju. Raju and he is my friend. كان هون صراحة. welcome. احكي لهم انت من وين؟ أنا هندي. وانا فلسطيني. هو فلسطيني. هذا فلسطيني. فلسطين and India. حلو. احكي لهم انا في مطعم النصر. يا. احكي يا زلمة. ركب كده يمسك كده. يلا. يمسك كده. احكي لهم شو لا يمسك كده مظبوط زي ما قلت. احكي لهم احنا في مطعم النصر. جو عند هنديا. أنا ما في رو والهن. أنا رو. ليش يا زلمة ده؟ أنا يبيرو ممكن 5 سنة بعد. طب أنا جوال رح تشوفوني على اليوتيوب مع إيش اسمك باجو؟ راجو ولا باجو يا زلمة؟ راجو. لا راجو. المهم هاي زنوس إحنا هون على اليوتيوب. يلا هلا اسمع احكي لهم شير. إسرائيل فلوجز 556. زلمة هلا والله. حطوا لايك وشير وسبسكرايب وأجواء يا غوالي. شكرا. تعال منا. Hi. Thank you so much. السلام عليكم. السلام عليكم. شنو سوي انت مني؟ كيف حالك؟ شنو سوي؟ وين مال دكان مال انت منك؟ انا وين ما تلاقيتك هنا بتلاقيني. ليش يجي مني كلام؟ ليش يجي مني دكان ثاني انت؟ والله وين بتلاقيني. كيف حالك؟ الحمد لله تمام. كله تمام. بدك تشتري شيء ولا ما بدك هنا بتشتري شيء؟ لا ما في. انا اروح منك بعدين انا يرجع شبا. اهلا وسهلا. 4 زمان. اهلا وسهلا. مش مشكلة. يجي مرة ثانية أنا أشوف والله. شكرا حبيبي. బాయ్. మొన్న కలిసాం కదా లాస్ట్ టైం ఒక వీడియోలో ఉంటారు మీరు కంటిన్యూషన్లో ఉంటే కనుక. థ్యాంక్ యూ సార్.
లాస్ట్ సిరీస్లో మీరు చూసారు కదా, నేను చర్చ్ ఆఫ్ హోలీ సప్పుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన కొట్టడానికి వచ్చారు మనల్ని. ఇప్పుడు ఇక్కడ ఈ షాప్ దగ్గర ఉన్నారనమాట. ఓకే, నేను తీసుకున్న ఫుడ్ అయితే కనుక 60 షెకెల్ అయింది. ఇప్పుడు నేను తీసుకున్న ఫుడ్ 60 షెకెల్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 1530 రూపీస్ అవుతుంది ఇప్పుడు నేను తీసుకున్న ఫుడ్ అనమాట. వెస్టర్న్ వరల్డ్. అక్కడైతే లంచ్ కంప్లీట్ చేసుకుని వస్తున్నాను. ఇంకా ఇప్పుడు వెస్టర్న్ వాల్ దగ్గర నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోతాను. ఇక్కడైతే కనుక వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మరొక ప్రదేశం చూపించే ప్రయత్నం చేస్తాను. హాయ్. సో ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.